ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు స్పీడ్ పెంచాయి. ప్రచారాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులు సందీప్ దీక్షిత్, అనిల్ చౌదరి, అరిభాఖాన్లు తరపున రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. అటు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఓటర్లకు వరాల జల్లు కురిపించిన ఆయా పార్టీలు ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రచారంలో స్పీడ్ పెంచాయి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఢిల్లీలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ బలరామ్, దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన జరగబోతున్నాయి. ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అందులో భాగంగానే ప్రధాన పార్టీల కీలక నేతలంతా కూడా ఎన్నికల ప్రచార స్పీడ్ని పెంచడం జరిగింది. కీలక నేతలు ముఖ్యంగా ఆయా కాన్స్టిట్యున్సీస్ లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచార ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో ప్రస్తుతం రాహుల్ గాంధీ, అమిత్ షా ఈరోజు ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇటు కాల్కాజీ అలాగే బదర్పూర్లో హోంమంత్రి అమిత్ షా ఇటు ఎన్నికల ర్యాలీలో పాల్గొంటుండగా, ఇటు రాహుల్ గాంధీ పట్పట్గంజ్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి. ఇటు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని చేపట్టాలని ఎంతో ఉర్రూతలూగుతున్న పరిస్థితి. ఆయా పార్టీలు ప్రధానంగా బీజేపీ 26 ఏళ్ల తర్వాత 1993 నుంచి 98 వరకు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీలో సో 26 ఏళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి బీజేపీ అలాగే మోడీ 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, కానీ ఢిల్లీని గెలుచుకోలేకపోయారు. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీ గెలవాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా మోడీ కూడా 3 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు. రేపు గోండా ప్రాంతంలో ఈశాన్య ఢిల్లీలో 2020లో ఎక్కడైతే అల్లర్లు జరిగాయో ఆ ప్రాంతంలో ముఖ్యంగా అభివృద్ధి అలాగే సంక్షేమానికి సంబంధించిన అంశాలపైన డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ గ్యారంటీస్ పేరుతో రేపు మోడీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనబోతున్నారు. అలాగే ఇటు జనవరి 31వ తేదీన అలాగే ఫిబ్రవరి 2వ తేదీన కూడా మోడీ ప్రచార ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇటు ఆదిత్యనాథ్ సహా ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున క్యాంపెయిన్ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బరిలో దిగబోతున్నారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఇటు పాదయాత్ర చేయడం జరిగింది 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో. అలాగే కేజ్రీవాల్, అతీషి, మనీష్ సిసోడియా, ఈ విధంగా భగవంత్ మాన్ వీరంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా ప్రచార వేగాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీబీస్ అనేవి, ముఖ్యంగా ఎన్నికల గ్యారంటీస్ హామీలు అనేవి చాలా ముఖ్యంగా ప్రజలను ఏ పార్టీ వైపు ఓటు వేయాలా అన్న గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి. ఒక పార్టీకి మించి ఒక పార్టీ పోటాపోటీగా ఇటు గ్యారంటీ స్కీమ్స్ ని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఉచితాలని యథావిధిగా ఫ్రీ కరెంట్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ తో పాటుగా పింఛన్ మహిళలకి 2100 రూపాయల మహిళా సమ్మాన్ స్కీమ్ ఇవన్నీ ప్రకటించడం జరిగింది. బీజేపీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఇవ్వరని హామీలు ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని గెలుచుకోవడానికి ఇక్కడ బీజేపీ జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీ. సో ఈ దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరిగినా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా హామీలు ఇవ్వలేదు. సో అంతగా ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, యమునా ప్రక్షాళన కానీ కాలుష్య నియంత్రణ కానీ ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగించిన ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తాం. దానికి అదనంగా మహిళలకి 2500 రూపాయల ముఖ్యంగా 18 ఏళ్ళు నిన్న మహిళలందరికీ 2500 రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళికి హోలీకి అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా వృద్ధులకి 2500 రూపాయల పింఛన్, వితంతువులకి 3000 రూపాయల పింఛన్, ఈ విధంగా ఆయుష్మాన్ భారత్ని ఢిల్లీలో అమలు చేయడం సహా అనేక హామీల్ని బీజేపీ కూడా గుప్పించడం జరిగింది. సో ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగబోతున్నాయి, ఫలితాలు 8వ తేదీ జరగబోతున్నాయి. సో వారం రోజుల సమయం ఉంది కాబట్టి ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా కూడా ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేశాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ రాబోతున్నారు. ఇటు చంద్రబాబు ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆయనే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో ఏ విధంగా అయితే గ్యారంటీస్ ప్రకటించారో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అదే తరహాలో గ్యారంటీ స్కీమ్స్ని కర్ణాటక తెలంగాణలో అమలవుతున్న గ్యారంటీ స్కీమ్స్ని ఇక్కడ కూడా ప్రకటించడం జరిగింది. సో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ వారం రోజుల పాటు కూడా ప్రచార వేడి పీక్ చేరుకోబోతోంది. ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ఫిబ్రవరి 8వ తేదీన తెలియబోతోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.